హాయ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. టుడే మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పైథాన్. పైథాన్‌లో ఏంటంటే లూప్స్. ఓకేనా? మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పైథాన్‌లో లూప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లూప్స్ అంటే ఏంటి? లూప్స్ అంటే కంటిన్యూగా ఏమవుతుందంటే రిపీట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే లూప్ అంటారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మన డైలీ లైఫ్ ఎలా ఉంటది? మార్నింగ్ లేస్తాము. మనం మార్నింగ్ లేస్తాము. మన డే యాక్టివిటీ చేసుకుంటాము. మళ్ళా ఆఫ్టర్‌నూన్ మార్నింగ్ టిఫిన్ చేసి, మళ్ళా మన వర్క్ ఏమన్నా ఉంటే చూసుకొని, మళ్ళా ఆఫ్టర్‌నూన్ మళ్ళా మనం లంచ్ చేసుకొని, మళ్ళా నైట్ డిన్నర్ చేసుకొని, మళ్ళా పడుకుంటాం. అంటే మళ్ళా ఏమవుతుంది మార్నింగ్ మళ్ళా వేకప్. సో, సేమ్ ఇదే విధంగా మనకేమవుతుంది మన లైఫ్ అనేది కంటిన్యూ‌గా రొటీన్ అవుతుంది. ఓకేనా? మళ్ళా స్కూల్‌కనుకో స్కూల్‌కెళ్తాము. మళ్ళా అక్కడ స్కూల్‌లో ఏం చేస్తాం డైలీ క్లాసెస్ చెప్తాము. మళ్ళీ వస్తుంటాము. ఓకేనా? ఇలాంటి కంటిన్యూ‌గా రిపీట్ అవుతూ ఉంటే దాన్నేమంటామంటే లూప్ అంటారు. అటువంటి లూప్స్ ఈ యొక్క పైథాన్‌లో ఏ విధంగా ఉపయోగపడతాయి? ఓకేనా? దీని అడ్వాంటేజెస్ ఏంటి? ఎన్ని రకాల లూప్స్ ఉన్నాయి? వీటి గురించి మనము డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనా? సో, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్ లూప్స్. ఓకేనా? సో పైథాన్ లూప్స్ లో ఫస్ట్ లూప్స్ మనకు 3 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఓకేనా? ఏమేంటి? ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. ఓకేనా? ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఫస్ట్ ఫర్ లూప్. ద ఫర్ లూప్ ఈస్ యూజ్డ్ ఇన్ ద కేస్ వేర్ we need to execute some part of the code until the given condition is satisfied. అంటే మనం ఏదైనా ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు కంటిన్యూగా లూప్ అనేది తిరుగుతూ ఉండాల. ఓకేనా? తిరుగుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే ఫర్ లూప్. ద ఫర్ లూప్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రీ టెస్టెడ్ లూప్. అంటే ఆల్రెడీ టెస్ట్ చేసినటువంటి ఫర్ లూప్. ఇట్ ఈస్ బెటర్ టు అస్ యూజ్ ఫర్ లూప్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేటివ్ ఈజ్ నోన్ యాజ్ ఏ అడ్వాన్స్. అంటే మన యొక్క ఫర్ లూప్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది ఏం చేస్తూ ఉంటుంది కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే ఫర్ లూప్ అంటారు. నెక్స్ట్ వైల్ లూప్. ద వైల్ లూప్ ఈజ్ టు బి యూజ్డ్ ఇన్ ద సినారియో వేర్ వి డోంట్ నో ద నెంబర్ ఆఫ్ ఇటరేటివ్ ఇన్ అడ్వాన్స్. అంటే ప్రీవియస్ గానే మన యొక్క లూప్ అనేది మనకి ఎన్ని టైమ్స్ అనేది రిపీట్ కావాలో మనకు తెలీదు. బట్ కానీ ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఆ కండిషన్ బేస్ చేసుకొని ఇన్ని టైమ్స్ అనేది రిపీట్ కావాలా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాము. ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూట్ ఇన్ ద వైల్ లూప్ అంటిల్. చూసారా? అంటిల్ ద కండిషన్ సాటిస్ఫైడ్. అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఈ యొక్క లూప్ అనేది కంటిన్యూగా తిరుగుతూ ఉండాలన్నప్పుడు మనం ఏం చేయాలంటే వైల్ లూప్ అనేది యూజ్ చేయాలా. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ప్రీ టెస్టెడ్. ఇది కూడా ఏంటంటే ప్రీ టెస్టెడ్ వైల్ లూప్. ఓకేనా? సో డూ వైల్ లూప్. ద డూ వైల్ లూప్ ఈస్ loop continue until given condition is satisfied. It is also called as a it is also post టెస్టెడ్ లూప్. అంటే ఇక్కడ ఇవన్నీ ఫర్ లూప్ వైల్ లూప్ ఏంటి ప్రీ టెస్టెడ్, ఇదేంటి పోస్ట్ టెస్టెడ్. ఓకేనా? ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ఇట్ ఈస్ నెసెసరీ టు ఎగ్జిక్యూట్ ద లూప్. అంటే కంపల్సరీగా ఈ యొక్క లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా, ఈ టైంలో ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డూ డూ వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాము. యాక్చువల్ గా పైథాన్ లో డూ వైల్ లూప్ లేదు. ఓకేనా? సో ఈ యొక్క డూ వైల్ లూప్ ను మనము పర్టికులర్ కండిషన్ లో కావాలన్నప్పుడు ఏం చేస్తామంటే ఎయిదర్ ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ యూజ్ చేసుకొని మనం ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది ఈ యొక్క కండిషన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకేనా? సో దిస్ ఈస్ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్, డూ వైల్ లూప్. నెక్స్ట్ ఇన్ డీటెయిల్స్ గా తెలుసుకుంటాం ఫర్ లూప్ అంటే ఏంది, వైల్ లూప్ అంటే ఏంది, డూ వైల్ లూప్ అంటే విత్ ఎగ్జాంపుల్స్. ఓకేనా? సో నెక్స్ట్ నెక్స్ట్ ఎందుకు ఈ యొక్క మనం లూప్స్ యూజ్ చేస్తాం పైథాన్ లో? ఎందుకు ఈ యొక్క పైథాన్ లో ఈ యొక్క లూప్స్ యూజ్ చేస్తామంటే ద లూపింగ్ ఈ సింప్లిఫైస్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్ ఇంటూ ది ఈజీ వన్స్. అంటే ఏదైనా ఒక కాంప్లెక్స్ అంటే ఏదైనా క్రిటికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఉంది అనుకోండి. ఈ స్టేట్మెంట్ నేను 100 టైమ్స్ ప్రింట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు మామూలుగా జనరల్ ఏం చేస్తాము 100 టైమ్స్ మనం రాస్తాము.
అలా లేకుండా ఇక్కడ మనం ఒక కండిషన్ ఇచ్చేసి ఆ కండిషన్ కంటిన్యూగా రిపీట్ చేయాలా, కంటిన్యూగా ఏం చేయాలా, రిపీట్ చేయాలా అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ఈ యొక్క మనం ఏదో ఫర్ లూప్ ఆర్ వైల్ లూప్ యూజ్ చేసుకొని కంటిన్యూగా 100 టైమ్స్ అనేది రిపీట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసామంటే 100 టైమ్స్ దానంతటికి అదే కంటిన్యూగా రిపీట్ అయ్యి మనకు ఫైనల్ గా ఒక రిజల్ట్ ఇస్తుంది. అటువంటి రిజల్ట్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లూప్ అనేది యూజ్ చేస్తాము. ఇట్ ఎనేబుల్ అస్ టు alter the follow of the program, so the that instead of writing the same code again and again, చూసారా ఏంటి ఒక కోడ్ ఏదైనా ఒక స్టేట్మెంట్ ఉంది, ఈ స్టేట్మెంట్ అనేది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. we can repeat the same code for finite number of times, అంటే ఎన్ని టైమ్స్ మనకు కావాలో అన్ని టైమ్స్ మనం రిపీట్ చేసుకోవాలి అన్నాం అనుకో, అటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లూప్స్ అనేది యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ నీడ్ టు ప్రింట్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా ఇప్పుడు ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ మనం ప్రింట్ చేయాలనుకున్నాము, అప్పుడు ఏం చేయాలి, మామూలుగా అయితే జనరల్ గా 10 టైమ్స్ అనేది ఏం చేయాలా, మనము రాయాలా, రాసిన తర్వాత ఏం చేస్తుంది, ప్రింట్ అవుతుంది. అలా కాకుండా ఈ యొక్క ఫర్ లూప్ యూజ్ చేసామంటే కానీ ఈ యొక్క ఫర్ లూప్ యూజ్ చేసామంటే వన్స్ ఒకసారి కండిషన్ రాసి 10 టైమ్స్ అనేది ఏమైపోతుందంటే రిపీట్ అవుతా ఉంటుంది. ఓకేనా, సో దానికోసం ఏం చేస్తాము, ఈ యొక్క ఫర్ లూప్ అనేది ఈ యొక్క పైథాన్ లో మనము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకేనా, అర్థమైందా? సో నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ లూప్. ఫస్ట్ ఇట్ ప్రొవైడ్ కోడ్ రీయూజబిలిటీ, అంటే ఇప్పుడు మనం జనరల్ ఏం చెప్తున్నాము, ఒక కోడ్ అనేది కంటిన్యూగా రిపీట్ చేయాలంటున్నాం. అంటే ఏంది, స్టేట్మెంట్ ఏమో ఒకటే కానీ మన ఆ యొక్క స్టేట్మెంట్ అనేది కంటిన్యూగా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, కోడ్ రీయూజబిలిటీ అంటే ఒక స్టేట్మెంటే కానీ కంటిన్యూగా రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం ఏం రాస్తున్నాము, కోడ్ అనేది తక్కువ రాస్తున్నాము. ఓకేనా, యూజింగ్ ఫర్ లూప్ వి డోంట్ నీడ్ టు రైట్ ద సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్. ఒక్కసారి రాసినటువంటి కోడ్ మళ్ళీ మనం ఏం చేస్తాం, మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆ కోడ్ రాయట్లేదు, ఓన్లీ ఒక్కసారి మాత్రమే రాసి ఆ యొక్క స్టేట్మెంట్ ఏం చేస్తున్నాము, బేస్డ్ ఆన్ ఒక కండిషన్ ఇచ్చేసి ఈ యొక్క కండిషన్ ద్వారా ఆ యొక్క లూప్ ను మళ్ళీ ఏం చేస్తున్నాము, రిపీట్ చేపిస్తున్నాము. ఓకేనా, యూజింగ్ ఫర్ లూప్ వి కెన్ ట్రైవర్స్ ఓవర్ ద ఎలిమెంట్స్ డేటా స్ట్రక్చర్. ఓకేనా, సో దిస్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ లూప్స్. ఓకేనా, సో ఫస్ట్ పైథాన్ ఫర్ లూప్స్, అంటే ఫస్ట్ ఫర్ లూప్ గురించి తెలుసుకుంటాం. ఏ ఫర్ లూప్ ఈస్ యూజ్డ్ ఫర్ ఇటరేటివ్ ఓవర్ ఏ సీక్వెన్స్. ఓకేనా, ఇటరేటివ్ ఓవర్ ఏ సీక్వెన్స్ that either list, ఓకేనా, either list or tuple or dictionary, ఓకేనా, or set. ఈ యొక్క లూప్ లో మనం ఏమైనా చేయొచ్చు, ఏది లిస్ట్ అయినా చేయొచ్చు, టుపుల్ అయినా చేయొచ్చు, లేదంటే డిక్షనరీ అయినా వాడొచ్చు. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటి లిస్ట్ అంటే ఏం చెప్తున్నాము, ఈ యొక్క సింబల్ అంటే స్క్వేర్, సారీ ఈ యొక్క బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాము. అదే టూపుల్ అయితే క్లోజ్ బ్రాకెట్స్ ఉపయోగిస్తున్నాం. అదే డిక్షనరీ అయితే ఫ్లవర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా, వీటిలో ఏవి యూజ్ చేసినా ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. వర్క్స్ వర్క్స్ మోర్ లైక్ an iterative మెథడ్ ఫౌండ్ ఇన్ అదర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్. అంటే ఈ యొక్క ఫర్ లూప్ అనేది ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే యూజ్ చేస్తాం. అంటే ఈ యొక్క పైథాన్ లోనే కాదు, ఈ లాంగ్వేజ్ లో కానీ, జావాలో కానీ, అదర్ దాంట్లో కూడా ఈ యొక్క స్టేట్మెంట్స్ అనేది ఈ ఫర్ లూప్ కానీ, వైల్ లూప్ కానీ మనము ఏం చేస్తున్నాము, యూజ్ చేస్తున్నాము. విత్ ద ఫర్ లూప్ we can execute a set of statements once for each item in list, tuple, set, etc. ఓకేనా, ఈ యొక్క ఫర్ లూప్ లో మనం ఏమి స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పాను, లిస్ట్, టుపుల్, సెట్, డిక్షనరీ కూడా మనం ఏం చేయొచ్చు, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో అది ఎలాగనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఓకేనా, సో మన ఐడిఎల్ఈ ఉంది కదా, ఐడిఎల్ఈ ఓపెన్ చేస్తున్నాను. సో మనం ఏం చెప్పుకున్నాం ఇప్పుడు దాకా, ఈ యొక్క స్టేట్మెంట్ మనం ఏమైనా ఏదర్ లిస్ట్ ఆ టుపుల్ ఆ డిక్షనరీ మనం ఏదైనా యూజ్ చేసుకొని ఈ యొక్క ఫర్ లూప్ స్టేట్మెంట్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు అని చెప్పాం కదా. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఒక వేరియబుల్ ఇస్తున్నాను. ఈ యొక్క వేరియబుల్ లో నేను ఏం చేస్తున్నాను, లిస్ట్ తీసుకుంటున్నాను. లిస్ట్ లో సమ్ నేమ్స్ అనేది ఇస్తున్నాను. ఈ యొక్క నేమ్స్ అనేది నాకు ఒకసారి నేను ఏం చేస్తున్నాను, రిపీట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క లిస్ట్ అనే వేరియబుల్ తీసుకొని ఈ యొక్క లిస్ట్ లో మన వేరియబుల్స్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నారు. అది ఎలాగో చూడండి.
సో ఇది తీసుకున్నాను. దీంట్లో నేనేం చేస్తున్నా ఫర్ అంటే ఎక్స్ అనే వేరియబుల్ లో ఐడెంటిటీ ఆపరేటర్ ఇన్ అనే దాంట్లో ఈ యొక్క నేమ్స్ అనేది ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలా ప్రింట్ ఆఫ్ ఏం ప్రింట్ చేయాలనుకుంటాను ఎక్స్ అనేది. అంటే ఈ యొక్క నేమ్స్ అనేది ఎక్కడ ఎక్స్ లో ఉంటది కాబట్టి సో ఎక్స్ ను మనం ప్రింట్ చేయాలి. ఓకేనా? సో ఎక్స్. సో దీన్ని సేవ్ చేస్తున్నాను. సో ఫర్ లూప్ సేవ్. సో వెయిట్ ఏ మినిట్. సో ఇక్కడ సేవ్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను. ఓకే, వెయిట్. సారీ. సో ఏం చెప్పుకున్నాము నేమ్ అనే దాంట్లో అనే వేరియబుల్ లో ఆపరేట్ చేసి నేమ్స్ అనేది ఇన్సర్ట్ చేయాలి. సో ప్రింట్ సో చూసారా ఈ యొక్క ఏమైంది ఇప్పుడు మనం ఈ నేమ్స్ అనే దాంట్లో రమణ బాల బిందు అనే నేమ్స్ చేస్తున్నాను ఇన్సర్ట్ చేయాలనుకున్నాను. అంటే ఒకసారి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలని ఇచ్చాను. అప్పుడు మనం ఏం చేశాను ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫర్ లూప్. అర్థమైందా? సో ఫర్ లూప్ అంటే నెక్స్ట్ ఈ ఫర్ లూప్ లోనే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఏంటి స్ట్రింగ్, బ్రేక్, కంటిన్యూ, పాస్, ఇటువంటి స్టేట్మెంట్స్ కొన్ని ఇంకా వేరియబుల్స్ ఉన్నాయి. అవి కూడా ఏంటో చూద్దాం. సో ఫస్ట్ స్ట్రింగ్. ఈ యొక్క ఫర్ లూప్ లో స్ట్రింగ్ ని ఎలా యూజ్ చేయాలా అంటే ఈవెన్ స్ట్రింగ్ ఆర్ ఇటరబుల్ ఆబ్జెక్ట్. ఓకేనా? అంటే దెన్ కంటైన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఒకటి ఏమన్నా ఇచ్చామనుకోండి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది వన్ బై వన్ ఒక క్యారెక్టర్ అనేది రీడ్ చేయాలా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క స్ట్రింగ్ అనే దాన్ని చూసుకుంటాము. అది ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ దాకా చూద్దాము. చూడండి, ఫస్ట్ ఏం చెప్తున్నాను ఒక స్టేట్మెంట్ ఉండాలంటున్నాను. ఫర్ ఎక్స్ అనే వేరియబుల్ లో రమణ అనే ఒక నేమ్ ఇచ్చాను. ఓకేనా? ఈ నేమ్ ఏం చెప్పాను కంటిన్యూగా వన్ బై వన్ సీక్వెన్స్ రూపంలో ఈ యొక్క క్యారెక్టర్ అనేది ఏం చేయాలా రీడ్ చేయాలన్నప్పుడు మనము ఈ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఫర్ ఎక్స్ ఇన్ రమణ అనే దాన్ని తీసుకున్నాను. సో ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎలా అవుట్పుట్ రావాలా ఆర్, దాని కింద ఏ, దాని కింద ఎం, దాని కింద ఏ, దాని కింద ఎన్, దాని కింద ఏ, ఈ విధంగా అనేది రావాలా. అప్పుడు ఏంటి స్ట్రింగ్ అనేది లైన్ బై వన్ బై వన్ అనేది క్యారెక్టర్ రీడ్ చేసింది అని. ఓకేనా? సో చూద్దాం అది ఎలాగో. సో స్ట్రింగ్ సో రన్ చేస్తున్నాను. ఇది చూడండి వచ్చిందా? అంటే ఫస్ట్ ఒక స్ట్రింగ్ ఒక క్యారెక్టర్ రీడ్ చేసింది, తర్వాత ఒక క్యారెక్టర్ రీడ్ చేసింది. అంటే లూప్ అనేది ఏమైంది ఇక్కడ కంటిన్యూగా రిపీట్ అయింది. అంటిల్ ఎంత వరకు ఏ వరకు ఏమైంది రిపీట్ అయితా వచ్చింది. అంటే లైన్ బై లైన్ అనేది క్యారెక్టర్ అనేది రీడ్ చేయాలి. ఇటువంటి రీడ్ చేయాలన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంటే స్ట్రింగ్ అనేది ఓకేనా ఫర్ ఎక్స్ ఇన్ రమణ అనే ఒక స్ట్రింగ్ ఒక స్టేట్మెంట్ తీసుకున్నాను. ఈ యొక్క స్టేట్మెంట్ అనేది కంటిన్యూ క్యారెక్టర్ బై క్యారెక్టర్ సీక్వెన్స్ ఒక క్యారెక్టర్ రీడ్ చేయాలన్నప్పుడు ఈ విధంగా స్టేట్మెంట్స్ అనేది ఇస్తాం. ఓకేనా? అర్థమైందా? సో నెక్స్ట్ బ్రేక్ స్టేట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. ఈ వేరియబుల్ లో నీకు ఇక్కడి వరకే స్టేట్మెంట్ కావాలా? ఓకేనా? నాకు 3 నెంబర్స్ కావాలా, 4 నెంబర్స్ కావాలా, 4 నుంచి నాకు అవసరం లేదు. అటువంటి సమయంలో మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? అది బ్రేక్.
with the break statement we can stop the loop before it has looped through all the item. అంటే మన దగ్గర సమ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ యొక్క లూప్ అనేది మనకి ఇక్కడ దాకే స్టాప్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రేక్ అనే ఒక కండిషన్ అనేది యూజ్ చేస్తాము. అది ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, నేమ్స్ తీసుకుంటున్నాను. ఈ యొక్క నేమ్స్ లో నేను ఏం చేస్తున్నాను, లిస్ట్ అనేది తీసుకుంటున్నా. లిస్ట్ లో ఏం స్టోర్ చేస్తున్నానంటే రమణ, బాల అనే 3 వేరియబుల్స్ అనేవి నేను తీసుకున్నాను. ఈ యొక్క దాంట్లో నేనేం చేస్తున్నాను, స్టేట్మెంట్ అనేది నాకు ఎక్కడ దాకా ఓన్లీ నాకు ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ నేను బాల అని ఇచ్చాననుకో ప్రింట్ లో, అంటే నాకు రమణ, బాల మాత్రమే రావాలా. ఒకవేళ నేను రమణ ఇచ్చాననుకో ఓన్లీ రమణ అని మాత్రమే వస్తాయి. మిగతా 2 స్టేట్మెంట్స్ అనేది లూప్ అనేది రిపీట్ కాదు. అన్నప్పుడు మనం ఏం చేయాలా, ఫర్ ఎక్స్ అనే వేరియబుల్ లో ఇన్ అనే ఆపరేటర్ లో నేమ్స్ ఎక్కడ మన యొక్క నేమ్స్ లిస్ట్ ఎక్కడ ఉంది, నేమ్స్ అనే దాంట్లో ఉంది కదా. సో నేమ్స్ అనేది తీసుకున్నాను. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎక్స్, అంటే ఇక్కడ దాకా ఏమైందని మొత్తం ఈ యొక్క రీడ్ చేసుకున్నది ఏది, ఎక్స్ అనే వేరియబుల్ లోకి నేమ్స్ అనేటివన్నీ రీడ్ చేసుకున్నది. ఏమని రమణ, బాల, బింద్ అనే దాని నేమ్స్ అనేది రీడ్ చేసుకొని ప్రింట్ చేసుకున్నది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏం కండిషన్ ఇస్తున్నాము, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈక్వల్ అంటే కంపేర్ చేసుకుంటాది. ఈ యొక్క దాంట్లో ఎక్స్ అనే వేరియబుల్ లో బాల, రమ ఇవి ఉన్నాయి కదా, అక్కడ మనం ఏస్తున్నామంటే మన కండిషన్ ఇక్కడ మనకి ఏదైతే కావాలంటున్నామో ఆ యొక్కటి. ఫర్ ఎగ్జాంపుల్ నేను బాల అనేది కావాలనుకుంటున్నాను అనుకో, బాల అనేది ఇచ్చాను అనుకో, అంటే మనకి ఏం ప్రింట్ అవుతుంది, రమణ ప్రింట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ బాల కూడా ప్రింట్ అవుతుంది. అంటే మనం ఇక్కడ దాకా ప్రింట్ చేయమని మనం ఏమి ఇస్తున్నాము, ఈ యొక్క స్టేట్మెంట్ ఇస్తున్నాము. ఏం స్టేట్మెంట్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటే కంపారిజన్ చేస్తుంది. ఈ యొక్క వేరియబుల్ లో ఈ యొక్క వాల్యూస్ ఉన్నాయా లేవా, ఒకవేళ ఉంటే ఈ యొక్క రమణను, బాలను ప్రింట్ చేయమని అడుగుతున్నాను. సో ఇక్కడ మనం మెయిన్ పర్పస్ ఏంది, ఇక్కడ మనము బ్రేక్ యూజ్ చేయాలి. అంటే ఇక్కడ దాకా వచ్చేసి లూప్ అనేది స్టాప్ కావాలా. స్టాప్ కావాలన్నప్పుడు ఏంటి, బ్రేక్ అనే యొక్క స్టేట్మెంట్ అనేది తీసుకున్నాను. ఓకేనా. సో ఇదేంటి బ్రేక్. సో బ్రేక్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో చూసారా ఏమొచ్చింది, రమణ, బాల వచ్చింది. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ దాకేమో మొత్తం ప్రింట్ చేసుకున్నది ఏంటి, రమణ, బాల, బిందు అనేది ఏంటి చేసుకున్నది, ప్రింట్ చేసుకున్నది. కానీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాము, బాల అనేంత వరకు, బాల వరకు ఏం చేసుకుని రీడ్ చేసి పెట్టుకోండి, రీడ్ చేసుకున్నది. ఇక్కడ బ్రేక్ కండిషన్ ఇచ్చింది. అంటే ఇక్కడ దాకా వచ్చేసి ఈ యొక్క లూప్ అనేది స్టాప్ చేసేసాయి, తర్వాత రిపీట్ కావద్దు అని వచ్చింది. ఒకవేళ ఇన్ కేస్ నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొత్తం ఓన్లీ రమణ వరకే ఇచ్చాను అనుకో, ఫస్ట్ వరకే ఇచ్చాను అనుకో, ఓన్లీ ఏం ప్రింట్ అవుతుంది, రమణ మాత్రమే ప్రింట్ అవుతుంది, రిమైనింగ్ ప్రింట్ కాదు. చూసారా రమణ అని ఒకటే ప్రింట్ అయింది. అంటే ఏమైంది, ఇక్కడ దాకే మొత్తం ఏమో రీడ్ చేసి పెట్టుకుంది. నెక్స్ట్ ఏమైంది, కండిషన్ ఉంది ఏంది, బ్రేక్ కండిషన్. ఎక్కడ దాకా, రమణ అనే వేరియబుల్ వరకే నువ్వు ప్రింట్ చేయి, రిమైనింగ్ ప్రింట్ చేయొద్దు అని చెప్పింది. సో అందుకోసం ఏమైంది, రమణ మాత్రమే ప్రింట్ అయింది. అదే నేను బిందు ఇచ్చాను అనుకో, ఎక్కడ దాకా ప్రింట్ అవుతుంది, ఎంటైర్ 3 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో అది ఒక ఎగ్జాంపుల్ అయితే. నెక్స్ట్ అలా కాకుండా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనం కండిషన్ ఎక్కడ ఇచ్చాము, ఆఫ్టర్ స్టేట్మెంట్. ఏంటి, ఆఫ్టర్ స్టేట్మెంట్ తర్వాత బ్రేక్ ఇచ్చాము. అలా కాకుండా నెక్స్ట్ ఇంకొక విధంగా ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, నేమ్స్ రమణ, బాల, బిందు 3 వేరియబుల్స్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటి, ఫర్ ఎక్స్ ఇన్ నేమ్స్ నేమ్. నెక్స్ట్ ఇక్కడ నేను ఇక్కడే కండిషన్ ఇస్తున్నా. యాక్చువల్ ఇంతకుముందు ఎక్కడ ఇచ్చాను, ప్రింట్ తర్వాత ఇచ్చాను. కానీ ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే కండిషన్, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు బాల అని ఇచ్చాను అనుకో, ఇక్కడే నేను కండిషన్ ఇచ్చి తర్వాత ఏం చేశాను, బ్రేక్ ఇచ్చేసి ఇప్పుడు ప్రింట్ చేయమంటున్నా. ఏంటి, ప్రింట్ ఆఫ్ ఎక్స్. చూడండి దానికి దీనికి డిఫరెన్స్ ఏముందో చూద్దాం. సారీ,
సో ఇక్కడ చూడు, ఇక్కడ ఏమైందంటే మనకు దీనికి డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనం ఏం చేసాం, ఆఫ్టర్ స్టేట్మెంట్ తర్వాత బ్రేక్ ఇచ్చాము. ఇక్కడ ఇక్కడ ఏమి ఇచ్చాం, బిఫోర్ ఇచ్చాం. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడ రమణ ఇచ్చాం, అక్కడ మనం ఏం చేసాం, ఇక్కడ రమణ ఇచ్చాం. అంటే ఈ రమణ వరకు వచ్చి స్టాప్ అయింది. అదే ఇక్కడైతే మనం ఏమైతే అంటే ఇక్కడ బాల ఉంది కదా, అంటే ఇక్కడ బాలతో కాకుండా రిమైనింగ్, అంటే ఇప్పుడు బాల ఇచ్చాం, ఈ బాల కూడా ప్రింట్ కాదు, ఓన్లీ రమణ ఒకటే ప్రింట్ అయింది కదా. చూడండి చూడండి ఇక్కడ ఏమైంది, ఓన్లీ రమణ ఒకటే ప్రింట్ అయింది. ఎందుకు, మనం ఏమి ఇచ్చాము, ఓన్లీ బ్రేక్ ఎక్కడ ఇచ్చాము, బిఫోర్ స్టేట్మెంట్ ఇచ్చాము. ఇంతకుముందు ఇక్కడ ఆఫ్టర్ స్టేట్మెంట్ ఇచ్చాము. అర్థమైందా, ఆఫ్టర్ స్టేట్మెంట్ ఇస్తే ఆ యొక్క దాంతో కూడా ప్రింట్ అవుతుంది. బిఫోర్ ఇచ్చినమంటే ఏమవుతుందంటే ఆ యొక్క స్టేట్మెంట్ వరకే ఎగ్జిక్యూట్ అయ్యి రిమైనింగ్ అంతా లూప్ అనేది స్కిప్ అయిపోతుంది. అర్థమైందా. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 1 ఏముంది, బిఫోర్ స్టేట్మెంట్. ఓకేనా. సో బిఫోర్ స్టేట్మెంట్ ఒకటి, ఆఫ్టర్ స్టేట్మెంట్ ఒకటి. అర్థమైందా ఈ యొక్క బ్రేక్ స్టేట్మెంట్. నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్. సేమ్ ఇదే విధంగా విత్ ద కండిషన్ స్టేట్మెంట్ వి కెన్ స్టాప్ ద కరెంట్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ లోనే ఎక్కడికైతే మనం కావాలనుకుంటున్నామో, ఎక్కడికైతే స్టాప్ చేయాలనుకుంటున్నామో అక్కడి వరకు మాత్రమే ప్రింట్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కంటిన్యూ స్టేట్మెంట్ అనేది తీసుకుంటాము. ఓకేనా. సో దానికి చిన్న ఎగ్జాంపుల్. ఇది ఎలా ఉంటుందంటే సేమ్ యాజ్ సిమిలర్ గా బ్రేక్ స్టేట్మెంట్ మాదిరే ఉంటుంది, కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా. సో అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ సో నేమ్ రమణ, నెక్స్ట్ ఫర్ నేమ్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, కండిషన్ ఇస్తున్నాం. ఏంటి ఇక్కడ ఇఫ్ ఎక్స్ కంపారిజన్ చేసుకుంటే ఏంటి, ఇక్కడ బిందు ఇస్తున్నాడు. సో కంపారిజన్ చేసుకుంటుంది ఎక్కడ, ఈ యొక్క వేరియబుల్ నేమ్ ఉందా. సో ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇక్కడ దాకా వచ్చినట్లయితే నువ్వేం చేస్తున్నావు, ఈ యొక్క ఇటరేషన్ అనేది స్టాప్ చెయ్యి. స్టాప్ చేయనప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా అన్నప్పుడు మనం ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చాము. నెక్స్ట్ ప్రింట్, ఈ యొక్క ప్రింట్ అనేది ఈ యొక్క వాల్యూ అనేది ప్రింట్ కావాలా. ఓకేనా. సో నెక్స్ట్ కంటిన్యూ. సో ఏమైంది, ఇప్పుడు మనకు ఈ యొక్క స్టేట్మెంట్ వరకు వచ్చి తర్వాత ఏమైంది, ఇటరేషన్ అనేది స్టాప్ అయింది. అంటే ఇక్కడ ఏమైంది, రమణ బాల అనేది ప్రింట్ అయింది. చూడండి ఇక్కడ ఏమైంది, రమణ బాల అని ప్రింట్ అయింది. అంటే ఏంటంటే నేనేమి ఇస్తున్నాను, ఈ యొక్క స్టేట్మెంట్ అనేది నాకు ఎగ్జిక్యూట్ కాకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలా అని నేను ఇచ్చాను. ఓకేనా. సో నేనేం ఇచ్చాను, ఇక్కడ కంటిన్యూ స్టేట్మెంట్ ఇచ్చాను. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అంటే నువ్వు ఏదైతే ఇచ్చుంటావో ఏది కండిషన్ లో ఆ యొక్క స్టేట్మెంట్ కాకుండా రిమైనింగ్ స్టేట్మెంట్ అనేది కంటిన్యూ చేయాలంటే ఇక్కడ దాకా వచ్చి ఈ యొక్క స్టేట్మెంట్ అనేది బ్రేక్ కావాలా. బ్రేక్ అయ్యి మళ్ళీ ఏం కావాలా, రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేది కంటిన్యూ కావాలా అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఇస్తాము. అర్థమైందా. కంటిన్యూ స్టేట్మెంట్ అంటే నువ్వు ఏదైతే కండిషన్లు ఇచ్చుంటావో ఆ కండిషన్ స్టేట్మెంట్ కాకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ అంటే వన్ బై వన్ అనేది ఏం కావాలా, 1 by 1 అనేది ఎగ్జిక్యూట్ కావాలా. అటువంటి సందర్భం మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఇస్తాము. ఓకేనా. అర్థమైందా. ఈ యొక్క కంటిన్యూ స్టేట్మెంట్ అనేది ఏ యొక్క ఇటరేషన్ అయినా సరే మనం ఈ కండిషన్ లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మాత్రమే కాకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ అనేది ఏం కావాలా, ఎగ్జిక్యూట్ కావాలా. అటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క కంటిన్యూ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. అర్థమైందా. సో దిస్ ఈస్ ద కంటిన్యూ స్టేట్మెంట్. నెక్స్ట్ రేంజ్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం రేంజ్ అనేది. సో అది ఎలాగో ఇన్ డీటెయిల్ గా తెలుసుకుంటాము. టు లూప్ త్రూ ఎ సెట్ ఆఫ్ కోడ్ ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే ఏంటంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాము, ఆ స్టేట్మెంట్ స్పెసిఫిక్ గా వి కెన్ యూజ్ ద రేంజ్ ఫంక్షన్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఈ రేంజ్ అంటాం కదా. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అంటాము. కడప నుంచి రాజంపేట వరకు అంటున్నాం. అంటే ఈ యొక్క డిస్టెన్స్ రేంజ్, ఈ యొక్క రేంజ్‌లో ఉన్న పరిధిలో మాత్రమే రెడ్ జోన్ కిందకొస్తారు. రిమైనింగ్ జోన్‌లో కాదు అని మనం ఇలా చెప్పుకుంటున్నాం కదా! అలా అటువంటి సమయంలో ఈ యొక్క రేంజ్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? సో, రేంజ్ అంటే ఏంటంటే ఇన్ బిట్వీన్‌లో ఈ యొక్క దాంట్లో ఉన్నట్టు మాత్రమే స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలా. రిమైనింగ్ స్టేట్‌మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకూడదు. అటువంటి సందర్భంలో ఏం చేస్తామంటే ఈ యొక్క రేంజ్ అనేది తీసుకుంటాము. అర్థమైందా? ద రేంజ్ ఫంక్షన్ ఓకేనా? ద రేంజ్ అనే ఫంక్షన్ రిటర్న్ సీక్వెన్స్ ఆఫ్ నంబర్స్ గాని, స్ట్రింగ్స్ గాని ఫ్రమ్ ఎ డిఫాల్ట్ అండ్ ఇంక్రిమెంటెడ్ బై 1 అంటే డిఫాల్ట్ గా దీంట్లో ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. అండ్ ఎండ్ స్టేట్మెంట్ స్పెసిఫిక్ నంబర్ అంటే ఈ యొక్క స్టేట్మెంట్స్ లో డిఫాల్ట్ గా రేంజ్ 1 ఉంటుంది. ఆ యొక్క స్పెసిఫిక్ నంబర్ మనం ఏదైతే ఇస్తామో ఆ నెంబర్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే 0 నుంచి 10 వరకు ఇస్తున్నాను. అంటే 0 నుంచి మనకు 10 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అని ప్రింట్ అవుతుందంటే కాదు. ఓన్లీ 0 నుంచి 9 వరకు మాత్రమే మనం ఈ యొక్క రేంజ్ తీసుకోవాలా. అంటే 0 కూడా ఇక్కడ ఏమవుతుంది మనకు కాలిక్యులేట్ అవుతుంది. అర్థమైందా? సో దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. సో నేనేం చేస్తున్నాను రేంజ్ కదా. సో ఏం చెప్తున్నాను ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే జస్ట్ ఒక నెంబర్ ఇచ్చేసాను. ఒక నెంబర్ ఇచ్చేసి దీని యొక్క రేంజ్ ఎంత నాకు తెలియాలా అన్నాం అనుకో. సో ప్రింట్ ఆఫ్ ఎక్స్ ఇచ్చామంటే ఫస్ట్ దీని యొక్క రేంజ్ తెలుస్తుంది. ఏంటి రేంజ్. సో చూసారా నేనేం చేశాను ఇక్కడ రేంజ్ ఇచ్చాను. ఎంతవరకు 6 వరకు ఇచ్చాను. అంటే ఈ యొక్క రేంజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 0 నుంచి కాలిక్యులేట్ అయింది. 0, 1, 2, 3, 4, 5 అంటే ఈ నంబర్స్ అన్ని కలిపితేనే 6. కానీ రేంజ్ అయితే ఎక్కడి నుంచి వచ్చింది? 0 నుంచి 5 వరకు మాత్రమే వచ్చింది. అర్థమైందా? రేంజ్ అంటే ఏంది? 0తో కూడా కాలిక్యులేట్ అయ్యి వాటి యొక్క రేంజ్ అనేది మనకు డిస్‌ప్లే అవుతుంది. అర్థమైందా? సో అదే విధంగా నెక్స్ట్ రేంజ్ అనేది ఎలా ఇక్కడ ఓన్లీ సింగిల్ వాల్యూ ఇచ్చాం. అలా కాకుండా నువ్వు స్పెసిఫిక్‌గా ఇచ్చుకోవచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కావాలి అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 నుంచి 9 వరకు కావాలా. అంటే అర్థమైందా? 1 నుంచి ఏం కావాలా? 9 వరకు కావాలా. అంటే ఇక్కడేంటి మనము స్పెసిఫిక్‌గా ఇచ్చాము. ఎక్కడి నుంచి 1 నుంచి అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 వరకు అనేది ఏమవుతుంది? మనకు రేంజ్ అనేది ప్రింట్ కావాలా అన్నప్పుడు మనము రేంజ్ ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేస్తే ఏమైంది చూడండి 1 నుంచి 8 వరకే ప్రింట్ అయింది. కానీ మనం ఇచ్చింది ఎంత 1 నుంచి 9 వరకు. అంటే ఇన్ బిట్వీన్ 1 నుంచి 8 వరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. అర్థమైందా? సో దిస్ ఈస్ ద రేంజ్. అదే విధంగా ఇంకొకటి. ఇక్కడ మనం ఏం చేస్తాము సింగిల్ వాల్యూ కాలిక్యులేట్ చేసాము. అదే విధంగా 2 వాల్యూస్ ఇచ్చి కాలిక్యులేట్ చేసాం. అదే విధంగా నెక్స్ట్ ఇదే విధంగా నెక్స్ట్ 3 వాల్యూస్ ఇచ్చాను. ఇప్పుడు దీని రేంజ్ ఎంత వస్తుంది? అంటే ఫస్ట్ ఏ నంబర్ అయితే ఇచ్చుంటావో ఆ నంబర్ మాత్రమే రీడ్ చేసుకుంటుంది. ఇక్కడ 3 వేరియబుల్స్ అనేది కాలిక్యులేట్ చేయదు. చూడండి ఎలాగో. చూడండి ఇక్కడ ఏమైంది 1 నుంచి 7 వరకు ప్రింట్ అయింది. అంటే ఈ యొక్క రేంజ్ అనేది ఏంది 1 నుంచి 7 వరకు. ఈ యొక్క ఇన్ బిట్వీన్ లో ఉండే రేంజ్ మార్కే ప్రింట్ అవుతా వచ్చింది. అర్థమైందా? సో దానికోసం మనం ఏం చేస్తామంటే రేంజ్ అనేది ఇస్తాము. రేంజ్ అంటే మొత్తం మీద ఏం చెప్పుకోవాలా? రేంజ్ అనేది ఇన్ని క్యారెక్టర్స్ మనకి ఎన్ని క్యారెక్టర్స్ వరకు రీడ్ చేయాలనుకుంటున్నావో అన్ని క్యారెక్టర్స్ వరకు మనము రీడ్ చేసుకోవాలన్నప్పుడు ఆ యొక్క రేంజ్ అనేది ప్రింట్ అవుతుంది. ద రేంజ్ ఆఫ్ ఫంక్షన్ the range of function default to 0 as a string value. ఓకేనా? the default value ఎంత ఉంటుంది? 0. ఎక్కడి నుంచి string value. However, it is possible to specify the starting value. ఓకేనా? starting value by adding a parameter. ఓకేనా? the range ఏమంటున్నావు? ఇక్కడ ఇచ్చాడు 2 to 6 అన్నాడు. 2 నుంచి రేంజ్ అనేది ఏం కావాలా? 6 వరకు ప్రింట్ కావాలి. అంటే ఏం ప్రింట్ అవుతుంది జనరల్ గా 2, 3, 4, 5. 5 వరకే ప్రింట్ అయ్యి ఏమవుతుంది? మనకు రిజల్ట్ అనేది చూపిస్తుంది. ఓకేనా? అర్థమైందా? అదే విధంగా థర్డ్ ఈ రేంజ్ ఆఫ్ ఫంక్షన్ డిఫాల్ట్ టు ఇంక్రిమెంట్ ద సీక్వెన్స్ బై 1 అంటే వాటి యొక్క ఇంక్రిమెంట్ ఎంత ఉంటుందంటే ఓన్లీ 1 వరకే ఉంటుంది. హౌఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు స్పెసిఫిక్ ద ఇంక్రిమెంట్ వాల్యూ బై యాడింగ్ థర్డ్ పారామీటర్. అర్థమైందా? ఆ యొక్క పారామీటర్ ఎంత థర్డ్ వాల్యూ పారామీటర్ మనం ఏదైనా యాడ్ చేయాలంటే వాటి యొక్క ఇంక్రిమెంట్ పై ఎంత ఉంటుందంట ఓన్లీ 1 మాత్రమే ఉంటుంది. అర్థమైందా? దిస్ ఈస్ ద రేంజ్. నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాము. దేంట్లో చెప్పుకున్నాం మనము
ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ చెప్పుకున్నాము. అక్కడ ఏంటి ఎల్స్ అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఫెయిల్ అయినప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ యొక్క స్టేట్మెంట్ ప్రింట్ కావాలా, అటువంటి సమయంలో మనం ఏం చేస్తాము, ఎల్ స్టేట్మెంట్ అనేది తీసుకున్నాం. అదే విధంగా ఫర్ లూప్ లో కూడా ఎల్ స్టేట్మెంట్ ఉంది. సో అది ఎలా అంటే ద ఎల్స్ కీవర్డ్ ఇన్ ఏ ఫర్ లూప్ స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్ వెన్ ద లూప్ ఈస్ ఫినిష్డ్. ఓకేనా, ఇది ద ఎల్స్ కీవర్డ్ ఈజ్ ఏ ఇన్ ఏ ఫర్ లూప్ స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే పర్టికులర్ గా ఆ యొక్క బ్లాక్ కోడ్ మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలా వెన్ ద లూప్ ఈస్ ఫినిష్, ఆ యొక్క లూప్ ఫినిష్ అయినప్పుడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంది ఎక్స్ ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ ఆఫ్ 6 అంటే ఈ యొక్క రేంజ్ అనేది 6 ప్రింట్ అయిన తర్వాత ఈ యొక్క ఎల్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ కావాలన్నప్పుడు మనము ఈ యొక్క ఎల్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటాము. అంటే మనం ఇచ్చినటువంటి కండిషన్ అనేది కంప్లీట్ గా ఫినిష్ అయిన తర్వాత నెక్స్ట్ ఎల్ స్టేట్మెంట్ కూడా ఏదైనా ప్రింట్ కావాలన్నప్పుడు ఎల్ స్టేట్మెంట్ అనేది తీసుకుంటాము. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏం చెప్తాడు, ఫస్ట్ ఒక కండిషన్ తీసుకోమంటున్నాడు. ఆ యొక్క కండిషన్ రేంజ్ ను తీసుకొని ఆ యొక్క స్టేట్మెంట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతూ పాటు, ఓకేనా, ఆ యొక్క స్టేట్మెంట్ తో పాటు, ఓకేనా. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఎల్ స్టేట్మెంట్ కూడా ప్రింట్ చేయమంటున్నాడు. ఓకేనా, ఎల్ స్టేట్మెంట్ కూడా ఏం చేయమంటున్నాడు, ప్రింట్ చేయమంటున్నాడు. సో అది చూద్దాం. above statement completed, statement above statement కూడా కంప్లీట్ అంటే ఏమని ఇచ్చాను, ఈ యొక్క స్టేట్మెంట్ తో పాటు ఈ యొక్క స్టేట్మెంట్ కూడా ప్రింట్ కావాలని ఇచ్చాను. ఓకేనా, సో రన్ చేద్దాం. సో చూసారా ఏమైంది, రేంజ్ ఫస్ట్ ఏమైంది, రేంజ్ అనేది ప్రింట్ అయింది. ఎక్కడి నుంచి 0 నుంచి 5 వరకు ప్రింట్ అయింది. తర్వాత ఏంది, అబోవ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్ వచ్చింది. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఎల్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఎల్ స్టేట్మెంట్. నెక్స్ట్ నెస్టెడ్ లూప్ అంటే మనం ఆల్రెడీ దాన్ని నేర్చుకున్నాం. దేంట్లో నేర్చుకున్నాము, కండిషన్స్ దాన్ని నేర్చుకున్నాం కదా. ఏమని అంటే నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, ఒక్క కండిషన్ లోనే ఇంకొక కండిషన్ ఇవ్వాలా, అట్ ఎ టైమ్ 2 కండిషన్స్ అనేది ఎగ్జిక్యూట్ కావాలా అన్నప్పుడు మనం ఏం చేస్తాము, నెస్టెడ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఏ నెస్టెడ్ లూప్ ఈజ్ ఏ లూప్ ఇన్సైడ్ లూప్ అంటే ఒక స్టేట్మెంట్ లోనే ఇన్సైడ్ ఇంకొక లూప్ ఉంటుంది. ఓకేనా, అటువంటి లూప్స్ ని మనం ఏమంటామంటే నెస్టెడ్ లూప్స్ అంటాము. ద ఇన్నర్ లూప్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ వన్ టైమ్ ఫర్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ ద అవుటర్ లూప్. అంటే ఈ యొక్క స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఆ యొక్క ఇటరేషన్ లోనే ఇంకొక లూప్ ఉంటుంది కదా, ఆ లూప్ కూడా ఇటరేట్ అవుతుంది అని. ఓకేనా, సో దానికి ఎలాగో చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం అండర్స్టాండింగ్ చేసుకుంటాము. ఓకేనా, చూడండి. సో ఫస్ట్ ఏం చేసుకుంటున్నాము, 2 స్టేట్మెంట్స్ మనం కావాలి కదా. సో ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఏంటి, రెడ్ ఒకటి, బిగ్ ఒకటి, టేస్టీ ఒకటి. సో 3 వేరియబుల్స్ తీసుకున్నాము. నెక్స్ట్ ఫ్రూట్,